అందరికీ నమస్కారం. ఈరోజు తుక్కుగూడ మున్సిపాలిటీ దేవేంద్ర నగర్ కాలనీ ఫస్ట్ వార్డులో ఈరోజు మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఏదైతే పేదలకు ఉచిత సన్నబియ్యము పంపిణీ ఏదైతే కార్యక్రమం చేపట్టిండో గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఏదైతే ఈ సన్నబియ్య ప్రతి ఒక్క పేదలకు అందాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన పథకాన్ని ఈరోజు తుక్కుగూడ మున్సిపాలిటీ దేవేంద్ర నగర్ కాలనీలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈ పథకం దాదాపుగా ఇంతకుముందు కూగిన దాదాపు కరోనా సమయం నుంచి గత 6 సంవత్సరాల నుంచి పేదలందరికీ ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కిలోకు ₹1 మాత్రమే ఇచ్చేది. మిగతా 29 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈ రోజు మనం చూసినట్టయితే 6 కిలోల బియ్యంలో ఒక్కరికి 6 కిలోల బియ్యంలో 1 కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు అందరూ అయితే చెప్పుకుంటా ఉన్నారు, ఈ రోజు పెట్టి ఫోటోలు పెడతా ఉన్నారు. అందరికీ గమనించినట్టయితే 1 కిలో బియ్యం ఇచ్చి పూర్తిగా మేము ఇస్తున్నాం అనేది అయితే చెప్పుకుంటా ఉన్నారు. నిజంగా దీన్ని సిగ్గుచేటుగా భావించాలి. ఇప్పుడు కాదు, మన పూర్వం నుంచి ఏదైతే రేషన్ షాప్లలో ప్రతి ఒక్క రేషన్ షాప్లలో ప్రధానమంత్రి గారి ఫోటో ఉండేది. ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తుంది. ఇప్పుడు కాదు, అప్పటికి నుంచి ఈ పథకం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం పేరు రాకుండా, ఎక్కడైతే ప్రధానమంత్రి ఫోటో లేకుండా ఈ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మొత్తం మేము ఇస్తా ఉన్నామని చెప్పుకున్నామో నిజంగా కళ్ళు తెరిచి వాళ్ళు చూడాల్సిన అవసరం ఉందని ఒక్కసారి తెలియజేస్తూ మీరు చెప్పండి, మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మేము ఈ యొక్క పథకాన్ని మేము చేస్తున్నాము, మా పాత్ర ఇంత ఉంది, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఇంత ఉందని మీరు చెప్పండి. పబ్లిక్ నమ్ముతారు. పబ్లిక్ ఈ రోజు ఎవరు అంత తెలివిలే కూడా లేరు. మీరు ఏం చేసినా ఏం చేయకుండా చెప్పుకున్నంత మాత్రంలా అంత ఈజీ కాదు. అన్ని ఆన్లైన్ అయినాయి. ఈ రోజు ఏది వచ్చినా ఒక్కసారి ఫోన్ లో కొడితే ఎవరేమి ఇస్తున్నారు అనేది ప్రత్యక్షంగా కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీ గానీ అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఏది వాస్తవమో అది చెప్పండి. పబ్లిక్ ఏది అవాస్తవమో అది చెప్పినట్టయితే మిమ్మల్ని ప్రజలు ఎప్పటికీ నమ్మరని ఇక్కడ నుంచి తెలియజేస్తూ ప్రజలందరికీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకం ఈ సన్నబియ్యం పథకాన్ని ఏదైతే ప్రారంభం చేసిందో వాళ్ళందరికీ ఈ బియ్యం తీసుకొని అందరు సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నాయకులకు అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏది వాస్తవమో అది చెప్దాం, పబ్లిక్ లో పేరు తెచ్చుకుందాం. అంతేగాని అవాస్తవాలు చెప్పి మనము పబ్బం గడపాలనుకుంటే ఈ రోజు లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ గతి పట్టిందో రేపు పొద్దుగాల మీకు నాదే గతి పడతామని ఇక్కడ నుంచి తెలియజేస్తాం. జై హింద్, జై భారత్.